కాంపౌండ్ అవసరం నిలబడు, కాంపౌండ్ పట్టుకో, కాంపౌండ్ అవసరం నిలబడి పట్టుకో. ఇక్కడ కాదండి, జరగండి అటు వెనక్కి జరుగు. కాంపౌండ్ కానీ నిలబడు కాదని అనలా. ఇక్కడ స్టాప్ బోర్డు కాడ పెట్టుకుని నిలబడమన్నా నేను. నువ్వు వెళ్ళొద్దని నేను వెళ్ళమని చెప్పలా. బాయ్ ఇట్రా, బాయ్ మన వాళ్ళు రమ్మను. హోల్సేల్ లేడు కానీ చెప్పుకుంటావని ఇందాక నుంచి అవకాశం వస్తుంది. ఏమండి, మేము మల్లవెల్లి ఇండస్ట్రీ ఏరియాకి భూములు ఇచ్చాం సార్. మేము పక్కూరు రైతులు కూడా ఉన్నాం. మల్లవెల్లి రైతులు ప్లస్ పొరుగురు రైతులు, మరిబంధము, మేజాపురం, గొల్లపల్లి, కోనసానపల్లి, హనుమాన్ జంక్షన్, ఏపూరు మేము రైతులు ఇచ్చాం సార్. మాకు 2016లో ఇండస్ట్రీ కార్డులను నిమిత్తం మా భూములు తీసుకొని అప్పుడు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీ కార్డు డెవలప్ చేస్తే కొంతమందికి ఉపాధి కలిగిద్దని చెప్తే మేము అందరూ భూములు ఇచ్చాం సార్. ఆ భూములు ఇచ్చిట్లో అప్పట్లో మాకు కొంతమందికి నష్టపరిహారం ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదండి. మేము ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే ఇప్పుడు మీరు పొరుగురు వారు, బినామీల వారు అన్నారు. ఒకప్పుడు అదే పొరుగురు వారికి కూడా ఇచ్చారండి. అదే మరిబంధం వాళ్ళకి వచ్చినాయి, కోనసానపల్లి వాళ్ళకి వచ్చినాయి, గొల్లపల్లి వాళ్ళకి వచ్చినాయి, ఏమండి ఆఖరిపల్లి వాళ్ళకి కూడా వచ్చినాయండి. కానీ మమ్మల్ని 2016 కాడి నుండి అప్పుడు మా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకటో తడవ, రెండో తడవ, మీకు ఫస్ట్ తడవ అయిపోయింది, రెండో తడవలో మేము ఇస్తామని చెప్పి ఎప్పటికప్పుడు మమ్మల్ని మబ్బి పెట్టి సార్ ఇదే పనిగా చేసుకుంటూ వస్తున్నారు సార్. మొన్న మాకు పవన్ కళ్యాణ్ గారు వరాహరి యాత్రలో మాట ఇచ్చారు సార్. మా మల్లవెల్లి గ్రామానికి వచ్చి ఆయన మీకు రైతులందరికీ మేము అండగా ఉన్నాం, మీకు మేము న్యాయం చేస్తాం అన్నారు సార్. మేము గెలిచిన తర్వాత ఇక్కడ మేము బాలశౌర్య గారికి ఇచ్చాం. కనీసం నెలకు ఒకసారి ఇక్కడ కంపల్సరీ ఇస్తున్నాం సార్. మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని కల్పించుకునే ఆయన మేము కలుసుకునే అవకాశం మాకు ఎవరూ చూపిస్తారు సార్. అదేంటంటే అపాయింట్మెంట్ లేదు, అపాయింట్మెంట్ తీసుకున్నాం. మా రైతులకు ఎవరు అపాయింట్మెంట్, అప్పుడు జనసేన కార్యకర్తలు మా ఏమంటూ ఉన్నారు సార్. కానీ ఇప్పుడు అదే కార్యకర్తలు మేము రాకూడదండి, మీరే వెళ్ళండి, మీరు రాకూడదు, మీరే వెళ్ళండి అంటున్నారు సార్. జనసేన కార్యకర్తల దగ్గరికి వెళ్ళినా మీకు మేము చేస్తాం న్యాయం అంటున్నారే కానీ ఏమన్నా ఇప్పుడు వచ్చి 16 నెలలు 15 నెలలు సార్ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారిని కలిగించాలని మా రైతులందరూ మేము పేరు ఆయనకి శిరస్సు వంచి నమస్కరించి మా బాధని అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్క రైతు కోరుతున్నాను. నా పేరు సావిత్రి. 2016 నుంచి మేము తిరుగుతూనే ఉన్నామండి. ఇప్పుడు 22వ సంవత్సరంలో 2022లో పవన్ కళ్యాణ్ గారిని కలిసామండి. ఆయన కలిసినాక మాకు హామీ ఇచ్చారు. మేము అక్కడి నుంచి వచ్చి ఇన్నిసార్లు ఇక్కడికి వచ్చిన ఇప్పుడు 27వ సారి అండి ఇది. ఎప్పటికప్పుడు మమ్మల్ని మబ్బి పెట్టి ఏదో ఒకటి మేము హామీ ఇచ్చాము, రికార్డు లోనకి వెళ్ళింది, అది ఇది అని చెబుతున్నారు కానండి మమ్మల్ని కలవనీయట్లేదండి. ఆయన్ని మా కలుస్తారని నమ్మకంతోనే మేము ఇక్కడికి వస్తున్నాము. మమ్మల్ని అసలు కలవనీయట్లేదండి, ఇక్కడ ఉండనీయట్లేదండి. టైం దాటితే మా బాధలు, మా కష్టాలు మేము ఎవరికి చెప్పుకోమండి. ఈయన గారికి కాలు కూడా తీసేశారు, ఆయన చూశారు, పవన్ గారు కూడా చూశారు. అవి రైతులందరికీ మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఆయన. ఆ హామీ ప్రకారమే మేము ఇక్కడికి నడుస్తున్నాం కానండి ఆయన దగ్గరికి మమ్మల్ని కలవనివ్వట్లేదు. దాని గురించి మేము ఇక్కడికి వచ్చామండి. మా బాధలు చెప్పుకోవడం, మా బాధలు ఆలకిస్తారని పవన్ గారితో చెప్పుకుంటామని ఇక్కడికి వచ్చామండి. మమ్మల్ని కలవనిస్తే కనుక ధన్యవాదములు ఆయనకి. నా పేరు ముక్కు శేఖర్, కోనసానపల్లి, మాది నూజివీడు మండలం. 2016లో ఈ భూములు తీసుకున్నారు సార్. భూములు తీసుకున్నప్పుడు మొత్తం 1150 ఎకరాలకి 950 ఎకరాలకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. రెండో విడతలో 450 ఎకరాలకి 124 మంది రైతులకు ఇస్తామని ఇప్పుడు వరకు మాకు న్యాయం జరగలేదు. వారహేటర్లో కళ్యాణ్ గారు మాకు హామీ ఇచ్చారు. 2023 ఆగస్టు 6వ తారీఖున మా భూముల్లో మీటింగ్ పెట్టి ఆయన మాకు ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారం రాని వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేస్తామన్నారు. అలాగే సార్ న్యాయం చేస్తారని ఇప్పుడు దాదాపుగా 20 సార్లు పైనే ఇక్కడ ఆఫీస్కి రావడం జరిగింది. ఏనాడు మా బాధలు చెప్పుకోవడానికి అవకాశం లేదు, మాకు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా సరే కళ్యాణ్ గారు మా మీద దయదలిసి మా రైతులకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. రెండోది ఏంటంటే మాది నూజివీడు నియోజకవర్గం, మల్లవెల్లి భూములు ఉండదేమో గన్నవరం నియోజకవర్గం. గన్నవరం యార్లగడ్డ వెంకటరావు గారి దగ్గరికి వెళ్తేనేమో పారసాద గారి దగ్గరికి వెళ్ళండి అన్నారు, పారసాద గారి దగ్గరికి వెళ్తేనేమో యార్లగడ్డ గారి దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఇంతవరకు అట్లా జరుగుతుంది కానీ దీనికి ఏ న్యాయం జరగలేదు.